దుర్గమ్మని చేస్తే కూరంతా అట్లనే మిగిలింది. నల్ల మొక్కలది వచ్చిన వాళ్ళకు 2 గంటలు వేయి అంటే సరిపోదు అని గింత అంత వేసింది. ఆఖరికి 2 సప్పలు మిగిలినాయి. నీ అవ్వ ఏం చేయాలి, అవి పారే బుద్ధి అయితే లేదు. నేను 2-3 రోజులు మటనే తిని ఉన్నా. మందు తాగినా కూడా మటన్ లోపలికి పోతలేదు. ఏం చేయాలి? అందుకే తినే అంతనే తినాలి, ఎక్కువ తక్కువ తింటే పాడయి కక్కత్తది. ఇప్పుడు ఎట్లా? మా దోస్తు గారిని పిలిచి మంచిగా దావది పెట్టి 2 సప్పలు దగ్గర కండిచ్చి వాళ్ళకే తినబెడతా. వాళ్ళన్న తలుచుకుంటారు. అందుకే ఫంక్షన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ చూసి వెయ్యి అంటే ఒక్కొక్కరికి 4 గంటలు వేసినాక మంది వస్తే వాళ్ళకేమి ఎత్తావో అన్నది. ఇప్పుడు మంచిగా అయింది దానికి. అట్టిగా 2 సప్పలు మిగిలే. ఇప్పుడు ఏం చేస్తా, మా దోస్తు గారిని పిలుస్తా, ఆ 2 సప్పలు అనమాట ఇంటికి పోయి దానికి చెప్తా, మా దోస్తు గారిని తీసుకొస్తేనే దగ్గర కండి అని. నమస్తే శంకర్ అన్న. నమస్తే కొరకాసు అన్న మొన్న దుర్గమ్మ చేసుకుంటే నన్ను విలువలేదేమే. అబ్బా ఊళ్ళో అందరినీ పిలిచినా నిన్ను మర్చిపోయినరా. అయినా నువ్వేమన్నా కొత్తవేనారా పాతవేనా? ఇంటికత్తే మంచిగా తట్టడి పెట్టబోతున్నారా? మొన్న అత్త అనుకున్నాక మరి నువ్వు అనుకుంటామని రాలేదు. పిసోడా నేనెందుకు అనుకుంటారా? మరి ఇవాళ అత్తవారా? అత్తనే అప్పటికి 2 సప్పలు ఉన్నాయి. సరే మరి మంచి కాండు, మంచిగా దగ్గర కండుతా. నీకు చుక్క ఫ్రై కావన్నా లోడ పుడుచు కావన్నా? మొత్తం ఫ్రై కావాలి. ఈ ఎండాకాలం ఫ్రై తింటే పొడి పోదారా? లోడ పులుసు అయితే మెత్తడి బువ్వలు కడుపుకొని సంస్థ సత్కర పోతుంది. ముక్కలు మంచిగా పోతాయి కడుపులకు. అంతేరా? అయితమే గాని ఆడ ఫంక్షన్ అయింది ఈడ ఫంక్షన్ అయింది మంచిగా కవర్ చేసుకుంటాను గాని ఒంటి మీద 30 సంవత్సరాలు వచ్చినాయి, గడ్డం మీసాలు వచ్చినాయి. ఇక పెళ్లి చేసుకోవారా? బిల్లు ఎక్కడ దొరకలేదు చూస్తానా గానీ. మరి నేను చూడన్నా, కట్నం అయితే ఏమి ఇయ్యరు. అయ్యో ఇయ్యకుండా పిల్ల మంచిగా ఉండాలి. కట్నం ఎందుకురా? నీకు పిల్లనిచ్చుడు ఎక్కువనంటే తాలిబొట్టు కట్టు, ఆయన మెడ వేసుకొని ఇంటికి రా. అర్థమైతుందా? అప్పటికైతే మర్చిపోకు. మరి ఇక రాకపోయినావు అనుకో, మళ్ళీ నన్ను విలువలే రమ్మల్ని కంటు చేసినావు అనుకో, నీ దౌడ వల్ల కొడతా. కొద్దిగా ఫుల్ బాటిల్ పట్టుకురా. పుల్లు తాగుతావారా? పుల్లు ఆగుతుందా నీది? ఆగుతుంది అంటే శరీరం ఆగుతుందా అంటే మంచిగా తెమ్మినా బాగానే ఉండదా? సరే పో, దగ్గరికి మంచిగా చుక్క ఫ్రై చేపిస్తా. సరేనా? అంతగా మీ సూపులు చూసుడు మర్చిపోవారా? నీకంటే వెనకొచ్చినంత మాత్రాన నన్ను ఆయిపోయి కొడతావే? నా పేరుంది కదా, పేరు పెట్టి పిలువు. నేనేంది నీకు తీసేది వీడియో? నాకు లేదా అని ఫోన్ నేను తీసుకున్నా. ఎవరన్నా తీమాను? ఎవరెందుకు తీస్తారే? నువ్వు ఎందుకు వచ్చినావు? నీకు ఇంట్లో పని సాధ కదా కానీ వీడియో తీస్తాదే? ఇంట్లో పని నేను చేయకపోతే నువ్వు చేసినావా? పనంతా నేనే చేసుడు అవుతుంది. నువ్వు ఇంట్లో పని చేస్తలేవు, మన చేస్తలేవు. ఏమున్నా టిక్ టాక్ లు వీడియోలు ఇన్స్టాగ్రామ్ తీసుకుంటుంటున్నావు. ఇక నువ్వేందే నాకు చెప్పేది? నువ్వు చెయ్యకపో, నువ్వు తీయకుండా నాకు తీసుకో లేరా? ఏం చేస్తావు లోపల? అంటే నిన్నే తీస్తాడా వీడియోలు? రీల్ చేద్దాండా? రీలా? నీకేమైనా తెలివి ఉన్నా? అదే ఆడ ఆ పొలం కాడ ఆ పని పాత్ర పట్టేదానంటే నువ్వు రీళ్లు గిల్లు అనుకుంటా ఇంకేనే ఉన్నావా? నడురి, నువ్వేంది ఇంకా ఇట్టంటారు? ఒక 2 రీల్ చేసుకొని పోరా. నాకు నీకు ఎప్పుడు పని చేసి పెట్టాలా? నేను ఇక రీళ్లు చేసి నీ తలకాయ ఖరాబ్ అవుతుంది. ఏంది తలకాయ ఖరాబ్ అవుతుందా? ఆగుతా, నువ్వు రాత్రికి ఎక్కడికి వస్తావో చూస్తా. ఈ అందం చూసే కదా మంచిగా ఉన్నావని పెళ్లి చేసుకున్నావు. అప్పుడేమో ఇన్స్టాలో 100 రీళ్లకు లైకులు కొట్టుకుంటా ఉన్నాగా అప్పుడు నీకు రీల్స్ కనవలే కదా. ఇప్పుడు రీల్స్ అనగానే మీదికి వస్తాను కొట్టేటందుకు. ఊరేక నేను చెయ్యన లేపిందానే నిన్ను కొట్టడానికి, నువ్వు కొట్టడానికి మీదికి వస్తాను అని అంటున్నావు. అయినా నాకు అప్పుడు బుద్ధి తక్కువ అయి నిన్ను చేసుకున్నానే. నాకేమేరక నువ్వు గింత కంపౌండ్ వెళ్తే ఆనాడే సపరేట్ ఇంకో దాన్ని చూసుకుందు. ఇప్పుడు నువ్వు రాత్రి రీల్ చేస్తావా? రీలు ఏం లేదు, నడువు పొలం కాడికి నడువు, పనున్నాడా? నువ్వేందో చూస్తాను, నడు. ఎటు నడిచేది? దాన్నేమో ఇన్స్టాగ్రామ్ లో చూసినావు, నన్నేమో ఫేస్బుక్ లో చూసినావు, ఇప్పుడేమో రీల్స్ వద్దంటున్నావు. ఎటు నడిచేది? అది నన్ను ఇలా సంతే అన్నది. అది ఉండాలా నేను ఉండాలా? లేకుంటే రీల్స్ చేస్తావా? ఏదోటి చెప్పు నువ్వే. అక్క పెళ్ళాలంటే మంచిగా మబ్బులు లేసి ఇల్లాకిలు ఉడుచుకొని గోళ్ళు తవ్వుకొని ఇల్లు మంచిగా సగబెట్టుకుంటారు. మీరేందే పొద్దు మాపు రీల్స్ అనుకుంటా నన్ను చంపుతారు. పొలం కాడ పనంతా అట్టనే అన్నది. నడవరి పారే. ఎక్కడికి నడిచేది? రీల్ చేద్దామని వెళ్తే ఇక్కడ ఎడుకో పొలానికి రామంటాను.
అమ్మ ఈ పని మడదాం బిర్గా. అబ్బో ఈ గోసేవలకి రాదురా నాయన. ఇక చూసిర్రా సోషల్ మీడియాలో మీరు కూడా గిట్ట చూసి చేసుకొని నా లెక్క కాకుర్రి. అమ్మా ఈ పలిగిందిరా నాయన. అబ్బో. అమ్మ. ఇట్లా కాదన్నా. అబ్బో ఏం చెప్తారే? రమలి, ఓ రమలి, ఉన్నావా? చెవులు వినత్తలేవా? ఒకసారి ఇట్లా. ఏందో చెప్పు. మనం మొన్న దుర్గమ్మ చేసుకో సప్పలు మిగిలినగా అవి తీసుకురాపో సప్పు అనిపిస్తా. సప్పలు ఎందుకు ఇప్పుడు? అవి అట్లుంటే ఖరాబ్ గా అనే మా దోస్తు గాళ్ళకు దావత్ ఇస్తానని చెప్పిన దగ్గర కంటుతావు. మొన్న మా అన్న వాళ్ళు వచ్చిరా దుర్గమ్మని చేసుకున్నప్పుడు ఏమో దోస్తుగాలని పిలుస్తా అంటాను. మొన్న మా అన్న వాళ్ళు వచ్చిరా అంటాను. కొంపదీసి మీ అన్నగాని పిలుస్తావా ఏంది? పిలుతావేంది? బరాబరి వెళ్తా. మొన్న మీ వాళ్ళు వచ్చినప్పుడు నేను ఇట్లనే అన్నానా? ఈసారి మా అన్న వాళ్ళు రావాలి, నేను వాళ్ళకే పెడతా. ఏమన్నంటే మా వాళ్ళు అని మా వాళ్ళు వినేస్తావేంది? మా వాళ్ళు ఏ పాడు తిన్నరే? మా వాళ్ళు ఆయువనంగా తింటే ఆ సప్పలు మిగులు అనే ఇక మీ వాళ్ళు వస్తారు కదా బొక్కలు కూడా ఉంటాయి. అయినా మీ అన్న చూస్తే బక్కకున్నాడు గాని ఆడు 2 బాటిల్ తాగి ఉడుమ్మన్నట్టు వంటడే ఏమెత్తది తెలుసా? అబ్బో నువ్వైతే తాగనే కావచ్చు కదా. నీ అక్క నీ కోట వేస్తే సాయంత్రం రాక లేవు కాదే. నా సంగతి నీకు తెలియదా? మా తెలుసు నువ్వు ఎంత తాగుతావో ఎంత తింటావో అని. అయినా నా తిండి విండే నా తాగుడు విండే ఎత్తవేందా నల్ల మొక్కవుదానా? ఇక అన్నావు కదా నా దోస్తు గాళ్ళని ఎవ్వరు విలువ ఇక నీ నోట్లకెళ్ళి తాగుతుందా? పిలిచి కాలవాడే. నేనెందుకు వెళ్తా? నువ్వే విలువ మా వాళ్ళను. నేనెందుకు పిలుస్తా? నేను పిలుచుకోను, నువ్వే పిలుచుకో. ఎందుకు విలువ? నా చెట్టు కూడా విలువనే ఇంకోసారి తెడ్డు గిడ్డు అన్నావు అనుకో, తెడ్డు అందుకొని చంపుతా బట్టలు పడాలి. ఏమనుకుంటానావో? ఏంది? నన్ను కొడితే నీ వడ్డల్లో పడతారా? నువ్వు కొట్టాలే నీ వడ్డల్లో పడాలి. నువ్వు చూస్తామ్మా. ఏ గట్లగా అదే పిలువవా చెప్పు. పిలువవా పిలువా పిలువవా పిలువా పిలువవా పిలువా పిలువే పిలువ. ఫోన్ రింగ్ అయితాను చూడు. హలో బామర్ది, మొన్న దుర్గమ్మని చేసినప్పుడు వీలుగా అన్నావు కారా? మీ అక్క ఒకటే లొల్లి పెడుతుంది రమ్మని. మీరు రాకపోతే అన్నం తినదట. మా ఇద్దరు చెల్లెళ్ళను నువ్వు కలిసి రాజా. మీరు వచ్చే వరకు బూర పువ్వు అన్ని ఉడికి రెడీ ఉంటాయి. సరేనా? అత్తమే బావా అత్తంది. సరే. మీ అక్క వంట చేస్తుందిరా. మీ తమ్ముడు మాట్లాడతాడట. రమ్మని చెప్పు. అగో పొయ్యి కాదు ఉండదు రమ్మని చెప్పంటాదిరా. అత్తది. సరే. తిక్కుమల్లోడా మా అన్నను తమ్ముడు అంటావు ఏమైంది నాకు? ఓ పిసదానా, నువ్వు చేసి ఇట్లా అంటే నాకు ఏం ఏర్పడలేదే. అందుకే అన్నాను పోయి తమ్ముడు అన్న. ఏదైతే రానైతే అత్తారు కదా సప్పలు తెప్ప కొట్టించుకత్తా. దా ఇత్తదా. పేగులో చుట్టావా? చుట్టినా. తిరిచిలో పెట్టావా? రోజా రజిత ఇరారి. ఏమా చెల్లెళ్ళు మొన్న దుర్గమ్మకి వేసుకున్నారు కదా, ఇక అప్పుడు మనకు వీలు కాకపోయా మనం పోకపోతే ఇలా ఒక్క తిరిగా ఫోన్ చేసి రమ్మంటాండు. ఇక ఆదివారం కదా పోయేద్దాం పర్రి. ఇదివరకు దాకా పొలం కాడికి అంటివి కదా. వచ్చినాక మా వాళ్ళంటి పోదాం పర్రి. ఇక మీరు చీరలు మార్చుకోపోర్రి. ఇంకా చీరలు మార్చేది ఏమున్నది, మంచిగానే ఉన్నాయి. నువ్వు ప్యాంట్ వేసుకుంటే పోదాం. అంతేనా? సరే పోదాం. నీ అక్క నా పెళ్ళమంతా ఆడిది ఉండేనే ఉండదు. నా దోస్తుగాళ్ళని పిలుస్తా అంటే అద్దు, నా అన్నని విలువ అన్నది. నీ అవ్వని వాళ్ళు అయితే అట్లా, నా దోస్తుగాళ్ళు అయితే గిట్లా. 2 సప్పలు ఆ బక్కోడు సప్పుడు వేయకుండా తింటాడు. నా పానం అంతా పోతుంది. నల్లి బొక్క విడిచిపెట్టాడు, తొడ మాంసం విడిచిపెట్టాడు. ఇక వాళ్ళు వచ్చినాక నాకు పురుసు తప్ప ఏం మిగులుతుంది నాకు. ఆయన వాళ్ళు వచ్చిన వాళ్ళు వస్తారు కానీ అబ్బాయి ఎంత కోసుంటుందో ఏమో. ఆడు ఉన్నదే బక్కగా. ఆయనకు ఒక్కరి దొరకడు ఎక్కువ అంటే 2 చేసుకున్నాడు. 2తోటి ఎట్లా నెగులుతాడో ఏమో. నీ అక్క నేను ఒక్కరితో నెగుడే నాకు సుక్కలు కనబడతానే పట్టపయటిది. ఏం చేయాలి ఇప్పుడు? దాన్ని నడుస్తాన్ని ఏమన్నా గట్టిగా ఏమన్నా అన్నాను అనుకో, నావి నాడిపోసుకుంటది. నాకెందుకు? నేను తినను కూరనా, నేను చూడను తాగుడా, ఏం చేయను నేను. అందుకే సపడకుండా దాని ఇష్టం ఉన్నది చేసుకొని అబ్బా నాకేం పని.
ఏమిరా కత్తి? నమస్తే అన్న శంకర్ అన్న. నమస్తే. కైకిలలో పోలేదురా? పోతున్నా, ఇప్పుడే తీసుకొచ్చి పెట్టినా. అంతేనా? ఇక నువ్వు కైకిలలో పోవుడే. ఏం చేద్దామన్నా, మన బతికే ఇంత. అయితే గాని కొత్త ఆటో కొన్నావారా? ఉన్నా అన్న. మరి దావతీయవా? ఇస్తానా, నీకన్నా ఎక్కువ ఉన్నా శంకర్ అన్న. ఇక మీ మొఖాలు చూస్తే ఇచ్చినట్టున్నది. ఆ దస్సుగాడు, బక్క సీనుగాడు, రామాడు లచ్చిగాడు, ఇక మీరు మారారు ఇంతేనా? నువ్వు మారారన్న. అంతేనా? అయితే గాని మేకపోతు పెంచినట్టు వస్తాను ఈ గడ్డం. ఇదేంద్రు స్టైల్ కాదా అన్న? ఇప్పుడు స్టైలా? అక్క పోతుగా ఉన్నట్టు మందర పోతే కొచ్చ కనబడ్డట్టు కనబడుతుంది. అంత గీకించుకోపోయినవరా? ఎండాకాలం చీట పెడతలేదా? గీకిస్తే బాగుండదు. అంతేనా? నువ్వు కళాకారుడు మొత్తానికి అయితే. గుట్కాలు బాగానే తింటాను గారా? ఎక్కడదన్నా? మంచి చేసినావా? ఏం లేదన్నా, తింటలేదు. అయితే మరి దావత్ ఎప్పుడు ఇస్తావు? ఇస్తానా, నువ్వు ఎప్పుడు అంటే అప్పుడే ఇస్తా అంటాను కానీ రోజు చెప్తలేవు, డేట్ చెప్తలేవు కాదురా. రేపు కూర్చుందామన్నా. రేపు కూర్చున్నావా? కూర్చుందాం అన్న. మరి చికెన్ అండి ఎలా, మటన్ అండి అలా? మటన్ అద్దురా. 3 రోజుల సంగతి తింటే ముడ్డి అంతా వస్తుంది. పుట్టుకోడి దగ్గర కనిపి 2 టమాటా కాయలేసి పండి. అర్థమైతుందా? సరే అన్న. సరే, ఇప్పుడు కోమరెల్లి మల్లన్న జాతర సీజన్ కదా, కిరాయితే పంపేయన్న. పోతావా? పోతా అన్న. సరేరా, మరి అన్ని రెడీ అయినాక ఫోన్ చేయి. సరే అన్న. ఇక నీ కైకిలలో టైం అవుతుంది, తుడుచుకొని పోయిగా. సరే అన్న. దారి దారి ఇక దగ్గరకి వచ్చినావు. ఈ మూలం అడిగినామంటే వచ్చినట్టే. ఏం దగ్గరనో ఏమో, నడిచి నడిచి కాళ్ళన్నీ పోతానాయి. 50 రూపాయలు వారేసి ఆటో మాట్లాడితే ఏం బాయ్, రూపాయి పోవద్దు నీ అయితే. ఊకే ఆటోలలో తిరిగితే ఏమత్తది? అప్పుడప్పుడు నడవాలి. నడిచినాం అనుకో మంచి ఆరోగ్యంగా ఉంటాం, మంచిగా స్లిమ్ అవుతాం. మరి చెప్పులు తెగి నెల రోజులైంది, చెప్పులు కొనిస్తున్నావు. 100 రూపాయలు పెడితే వస్తుంది. ఇంకొక 4 రోజులు కొనిస్తా. నిన్ను నమ్మి చేసుకున్న ఇవుడు కర్మ, కర్మరా బాబు, అనుభవించక తప్పది. నేను దొరకాలంటే ఎంత అదృష్టం ఉండానే. అయితేనే గాని ఓ రీల్ చేద్దామా? వీలా చేద్దాం. దీనికేం తక్కలేదు. నడురి అక్క. సరే, మోకాలు గట్లా పెట్టకుర్రి, మా చెల్లి ఏమనుకుంటది మళ్ళా చూస్తే. మరి తల్లుకు మన్నది కుర్రుకుళ్ళ తార, తల్లుకుతున్నది వల్లుపు సితార. తల్లుకు మన్నది కుళ్ళుకుళ్ళ తార. బావా, బామ్మది అంత మంచిదేనా? మంచిగా బాను, మంచిదేనారా? మంచిదే. మంచిగానే ఉన్నా. రమణి, మీ వదిలిలో మీ అన్న వచ్చిండు రావే. మంచిగా ఉన్నా చెల్లె. మంచిగానే ఉన్నాను. మంచిగున్నారు మీరు? మంచిగా. ఇక బావా మరి జల్దిగా అంటే ఇక తినిపోతాం, ఎందుకంటే పొలం కాడ పని ఎక్కడ దక్కనే ఉన్నది. సరే, అయింది కానీ అన్నం కూర పట్టుకరాపో. సరే, పట్టుక. బామ్మది రావే. ఏందే బావా, అన్ని మంచిగానే ఉన్నాయి కానీ అసలు తెలియదేంది? అసలు లేదు, కొసరు లేదు. ఇంకేందిరా, దుర్గమ్మకు మొన్న రాలే, కమ్మ వండి పెట్టినాం, తినిపోరు. ఇంకేంది? అయ్యో సరే, మరి మొన్న రాలేదు మా బామ్మర్ది. ఇంత కళ్ళు ఓటు తెస్తాను, సీసా తెత్తేమావు. కళ్ళు లేదు నా ఇక అనొద్దు గాని. అరే, నీకు మర్యాద ఇచ్చుడు ఎక్కువ, నా ఇంటి ఖర్చుడు ఎక్కువ అంటే ఇంకా నీ కళ్ళు దేవన్నా చక్కగా తినిపో. అర్జును నక్కో ఇంటికాడని కళ్ళు, మందు, బాటిల్, ఇంకా నయ్యం 3 చిల్లు బీర్లు తెమ్మంటే మా వాళ్ళు వచ్చినప్పుడు నీ మందుకి ఇట్లా పెట్టిందా ఏంది? గట్ల అంటావా మరి నువ్వు? అంటే నా ఇంట్లో లేకొచ్చిందా ఏంది? నన్ను కొండిగాడు అది అని మాట్లాడుతున్నావు. నువ్వు లేకనే వచ్చినావు. ఏమన్నా అత్తే ఫంక్షన్ కు రావాలి కానీ పంచాయతీ వెళ్ళారా? నేను నీకు ఫోన్ చేసినా, నువ్వు నాకు ఫోన్ చేసినావు రమ్మని. ఇంకో మీ అక్క బలవంతం పెడితే చేసిన, నా లోపలికి వెళ్ళి నీ మీద ప్రేమ పెడల్ తల్లుకుంటే ఏం రాలే నా గింజుగా. మరి పెట్టినప్పుడు తీయాలి కదా. అని ఇంటికి పోతే ఏమన్నా మందు గింజుదే అంటదా? ఆ చీట కాదు తెచ్చి పెట్టి నువ్వు తాగినా నేను తప్పదు తినాలే. నేనేమన్నా పరాయన్నా? నా చెల్లి ఇంటికి నేను వచ్చినప్పుడు మూసుకొని తినాలే. నేను నీకు బామాది, లేకపోతే నువ్వు నాకు బామాది. నాకు ఆకరిస్తాను. ఉన్నది పట్టు మర్యాద. నా పిల్లలను తీసుకొచ్చినందుకు నా ఇజ్జత్ తీసినావు పట్టు. నీకున్నది వీళ్ళిద్దరు ముంగట ఇజ్జతి. మళ్ళా మాట్లాడినా తీగా నీ కొంచెం ఏంద్ర పాడుకో కొంచెం అని ఆపుతున్నా.
అయ్యో అన్నా కర్మానికన్నా పిలిచిందే నిన్ను. అయ్యో ఏమనుకోకే అన్నా. నేను ఈ కళ్ళు జోలు తీయకుండా అయిపో. అయ్యో బాగా కొట్టిండాయా అన్నా. బాగా కొట్టిండంటావా ఇంకా చెల్లె? ఆ కుర్చీని మార్చబెట్టి తర్వాత నేను అన్న డైలాగులు అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి.